గోపాలపురంలో రామశర్మ, దేవకి అనే దంపతులు ఉండేవారు. రామశర్మకి చదువు సరిగ్గా వంటబట్టకపోవడంతో బ్రాహ్మణత్వం చేసుకుంటూ పెద్దలిచ్చిన స్వంతింట్లో కాలం గడుపుతున్నాడు. అతని భార్య కూడా బాగా తెలిసిన వారిళ్ళకి వెళ్ళి అవసరమైన సాయం ఏదో చేసి పరకో పదో సంపాదించేది. ఓసారి రామశర్మ చెల్లెలి భర్త విశ్వనాథ శర్మ అతనిని వాళ్ళ ఊరికి ఆహ్వానించాడు. అప్పటికే 4 సార్లు పిలిచినా వెళ్ళలేదు. ఈసారైనా వెళ్ళాలనుకొని భార్యతో చెల్లెలితో సహా ఊరికి బయలుదేరాడు. బళ్ళారి అనే ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన 2 రోజులు బావగారికి వెనుక తిరుగుతున్న రామశర్మకి అక్కడంతా బాగున్నట్లనిపించింది. ఆ రోజు విశ్వనాథ శర్మ బయలుదేరుతూ, బావా మీరు రండి, ఈరోజు రాఘవేంద్ర గారింట్లో భోజనాలు సంభావనలు 2 దండిగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు కన్నడీకులు. అయినా నేనున్నాను కదా, మీకిది ఇబ్బంది కలగదు అంటూ ధైర్యం చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడికెళ్ళాక విశ్వనాథ శర్మ పూజా కార్యక్రమంలో ఉండిపోయాడు. పాపం రామశర్మకి ఏమీ తోచలేదు. అపర్ణహానికి భోజనాల వడ్డింపు మొదలయ్యింది. చాలామంది బ్రాహ్మణులున్నారు. ఇంతలో గబగబా విశ్వనాథ శర్మ రామశర్మ దగ్గరికొచ్చి, బావా ఏమనుకోకండి, పూజలో ఉన్న మాకు లోపల వడ్డిస్తున్నారు. మీకు అందరితో పాటు పందిట్లో విస్తలేస్తారు. చక్కగా నిర్మోహమాటంగా తినండి అని చెప్పాడు. అది సరే బావా, నాకు భాష రాదే, ఎలా మరి అని అడిగాడు రామశర్మ. ఏముంది, మీ దగ్గరికి రాగానే మీకు కావాలనుకుంటే బేకు అనండి, వాళ్ళే వేస్తారు. మీకు చాలనుకుంటే సాకు అనండి అని చెప్పి లోపల హడావిడిగా వెళ్ళిపోయాడు విశ్వనాథ శర్మ. సాకు బేకు పెదాలను వల్లె వేసుకుంటూ కూర్చున్నాడు రామశర్మ. కాసేపటికి వడ్డన మొదలై భోజనాలకి పిలుపు వచ్చింది. అందరూ వంటకాలు కొంచెం కొంచెం వడ్డించారు. అందరూ లొడలొడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. పదార్థాలు వస్తున్నాయి. రామశర్మ సాకు అంటున్నాడు. వాళ్ళు వెయ్యకుండా వెళ్ళిపోతున్నారు. పక్కన వాళ్ళు కూడా అదే మాటన్నా ఒకసారి ఆగి ఇంకెవరో ఏదో అనగానే నవ్వుతూ వాళ్ళ విస్తిట్లో వడ్డించి మరీ వెళ్తున్నారు. రామశర్మ ఎన్నిసార్లు సాకు అన్నా వేయడం లేదు. ఆకలితో అలమటించి పోతున్నాడు రామశర్మ. కోపం నశాలానికి అంటుకుంది. వడ్డించడానికి వచ్చిన ప్రతివాడి మీద నీ సాకు చెట్టబండలుగాను, 2 బేకులు బేకవయ్యా అని అరిచాడు. వాడు బిత్తరపోయి వాడి చేతిలోని పదార్థాలను వడ్డించాడు భయంగా. ఆ తర్వాత మిగిలిన వడ్డన వాళ్ళు కూడా అతనేమీ అడగకుండానే వడ్డిస్తూ వెళ్ళారు. మొత్తానికి మన రామశర్మ సృష్టిగా భోజనం చేసి తేన్చాడు. సంభావనగా కూడా దండిగా ముట్ట చెప్పడంతో మరింతగా ఆనందించాడు. జరిగిన విషయం విశ్వనాథ శర్మకు చెబితే పడి నవ్వి, సాకు అంటే చాలు అని, మీరు ప్రతిసారి సాకు అంటే వాళ్ళు వద్దన్నారనుకుని వెయ్యలేదు. మొత్తానికి వడ్డించే వాళ్ళు నీ గడగడలాడించారన్నమాట అన్నాడు. మరి మా పక్కన వాళ్ళు సాకు అన్నా వేశారుగా అన్నాడు రామశర్మ ఆశ్చర్యంగా. అక్కడ వాళ్ళంతా స్నేహితులు, చుట్టాలు. వాడికి తినిపించాలని వీడికి తినిపించాలని వాడు. పోటీల మీద పోటీలు తింటారు. మామూలేగా, మీకు భాష రాక ఈ రభస అన్నాడు. అవును కదా, అయినా నాకేం తక్కువ కాలేదులే అన్నాడు రామశర్మ ఆనందంగా. సంతోషం అన్నాడు విశ్వనాథ శర్మ. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.